వెల్కమ్ టు బీడీ టీవీ. మనతో పాటు సందీప్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యకాలంలో అఖిలప్రియ బహిరంగంగానే నాకు రెడ్ బుక్ ఉంది, అంతు తెలుస్తా, అందరు అంతు తెలుస్తా అని అంటుంది. ఏమంటారు సార్ దీని గురించి? ఈ రెడ్ బుక్ అనేది కామన్ అయిపోయింది. యాక్చువల్గా వీళ్ళు యువగలం టైంలో కాస్త బల్క్లో ఆర్డర్ పెట్టినట్టున్నారు రెడ్ బుక్లు. సో అందుకనే తలా ఒకటి పంచుకున్నట్టున్నారు. సో అలాగే లోకేష్తో పాటు ఈమె కూడా బుక్ ఇచ్చినట్టున్నారు. ఈ బుక్కులు పెట్టుకుని పేర్లు రాసుకుంటే వచ్చేది ఏముంది, ఒరిగేది ఏముంది దానివల్ల. సో యాక్చువల్గా గత ప్రభుత్వ హయాంలో భర్తని ఈమెను కొద్ది అరెస్టులు ఇవన్నీ కూడా జరిగిన మాట వాస్తవం, మనకు తెలిసిందే. అయితే అవన్నీ అన్యాయంగా చేసినవి, తప్పుడు కేసులు పెట్టారనేది ఆరోపణ. సో దాంతో ఆ టైంలో ఎవరెవరైతే తనని టార్గెట్ చేయాలని ప్రయత్నించారో వాళ్ళందరంతా తేలుస్తాను, అది ఆ రోజే చెప్పిందాము. ఈరోజు ఏం కొత్తగా ఏం కాదు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాను, మీ అందరంతా ఆ రోజు తేలుస్తానని చెప్పింది. ఇప్పుడు అదే చేయబోతున్నానని చెప్పి ముందే హెచ్చరిస్తుంది. సో నేను సిద్ధం అయ్యాను, మీరు రెడీగా ఉండండి అని. అంతకు మించి ఏం లేదు అక్కడ. అంటే 100 మంది పేర్లు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ కొందరిని టార్గెట్ చేస్తున్నాము అన్నట్టుగానే చెప్పింది ప్రెస్ మీట్లో. ఇంత బహిరంగంగా చెప్పడం ప్రజలకు ఎలాంటి ఉద్దేశం? ఇవన్నీ రాయలసీమ ఏరియాల్లో కామనే. ఇవన్నీ బహిరంగంగానే సవాళ్ళు చేయటం, నేను ఇచ్చేస్తా అని చెప్పడం అనేవి రాయలసీమ ఏరియాలో కామన్గా జరిగేటువంటి అంశాలే ఇవన్నీ. దీన్ని పెద్ద కొత్తగా పరిగణించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇప్పుడు లోకేషే గన్నవరం సభ సాక్షిగా నేను కొంతమంది పేర్లు రాసుకుంటున్నాను, రేపు మేము అధికారంలోకి వచ్చాక వీళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాడు. సో ఇప్పుడు ఆమె అదే చెప్తుంది, వీళ్ళందరినీ నేను టార్గెట్ చేశాను, ఖచ్చితంగా వీళ్ళ సంగతి ఏంటనేది నేను చూస్తా, వీళ్ళని ఇబ్బందులకి గురి చేస్తా, అలాగని నేను కర్ర తీసుకుని వచ్చి కొట్టనో చంపనో ఇలాంటివి నేను చేయను, చట్ట ప్రకారం శిక్షిస్తానని చెబుతుంది. ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాటే అది, చట్ట ప్రకారం శిక్షిస్తాము అని. ఆ చట్ట ప్రకారం శిక్షించాలంటే కావాల్సింది ఏంటి? ఆధారాలు. సో అరెస్టు చేయాలి. అరెస్టు చేయాలంటే ఏ కేసుల మీద అరెస్టు చేయాలి? గతంలో వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే వాటికి సంబంధించి ఏవైనా సాక్ష్యాలను వీళ్ళు సంపాదించగలిగితే వాటి మీద బేస్ చేసుకుని అరెస్ట్ చేయాలి. లేదా ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక చిన్న తప్పు చేస్తే దానికి తగ్గట్టు ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే అరెస్ట్ చేయాలి, లేదా సాక్ష్యాలను సృష్టించి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇది తప్పితే ఇంకేమైనా చేయగలుగుతారా? ఆమె ఏమన్నా నేరుగా నేను వచ్చి పొడి చేస్తా కొట్టేస్తా అనట్లేదు కదా. ఇది కక్షపూరితమే అనుకోవచ్చు కదా. 100% దాంట్లో డౌట్. ఆల్రెడీ నా మీద ఇంతకుముందు ఆరోపణలు చేశారు, నన్ను అరెస్ట్ చేశారు. డైరెక్ట్ గానే చెప్తుంది కదా, నన్ను బాధ పెట్టారు, నన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను బాధ పెడతాను, నేను వదలను అని చెప్తుంది. అది కక్ష సాధింపు ఆమె నేరుగానే ఒప్పుకుంటుంది. ఇంకా దాంట్లో మనం వెతకాల్సిన అవసరం ఏముంది? ఆమె డైరెక్ట్గా చెప్పింది కక్ష సాధింపు చర్యలే. అయితే మేము నేరుగా కొట్టము చంపము, డైరెక్ట్గా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తుంది ఆమె. అసలు కక్ష సాధింపు చర్యలు అనేది ఆమె చెప్తున్నట్టు. ఆధారాలు ఉన్నాయని చెప్పట్లేదు కదా ఆమె. మరి ఆధారాలు ఆమె ఎతకదు కదా, ఎతకాల్సింది పోలీసులు. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ ఉంటాయి కదా. నా దగ్గర సాక్ష్యాలు పెట్టుకున్నాను, మీరు వచ్చి శిక్ష వేయండి అని ఎవరైనా చెప్తారా? లేదు. కేసు పెడతారు, కేసు పెట్టినప్పుడు ఆధారాలు సంపాదించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పోలీసులది. సో వాళ్ళే చూసుకుంటారు. ఆ పెట్టేటువంటి పరిస్థితి రావాలి కదా. పాయింట్, ఏ దాని మీద కేసు పెడతారు, ఆన్ వాట్ గ్రౌండ్స్, అది కదా ఇక్కడ ఇంపార్టెంట్. సో అదేం చేస్తారనేది చూడాలి. ఈ రెడ్ పుస్తకాలు, బులుగు పుస్తకాలు ఇవన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. డైరీలో 4 పేర్లు రాసుకుంటే ఆ డైరీ రెడ్ కలర్లో ఉంటే అది రెడ్ బుక్కే అవుతుంది. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. చెప్పాను కదా, బల్క్లో రెడ్ బుక్లు ఆర్డర్ ఇచ్చినట్టున్నారు, అంతకు మించి ఏం లేదు. దీనివల్ల ఓట్ల ప్రభావం నెక్స్ట్కి అలా ఉండదంట. నథింగ్ డూయింగ్, ఏమీ ఉండదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేయలేదు, అన్నీ నీతివంతంగానే చేశారా? నిజాలు మాట్లాడుకుంటే మనం ఎన్ని కక్ష సాధింపు చర్యలకి పాల్పడలేదు గత ప్రభుత్వంలో? చేశారు కదా వాళ్ళు కూడా, వీళ్ళు చేస్తున్నారు. అంతే. ప్రజలు అన్నీ చూస్తుంటారు, గమనిస్తుంటారు. ఈ 5 ఏళ్ళు ఏం మాట్లాడరు. 5 ఏళ్ళు తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్ వాళ్ళకున్నది ఒకే ఒక్క రోజు. వాళ్ళ ఆయుధం అదే. వీళ్ళను ఉంచాలా వాళ్ళను ఉంచాలా అనేది ఆ రోజు డిసైడ్ చేస్తారు. అంటే ఇక్కడ 164 సీట్లు వచ్చాయని ఇలా చేస్తున్నారా? ఒక్కొక్కరు ఒక వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. అంటే ఏ ఎమ్మెల్యేలు తగ్గట్టు వాళ్ళ ఏరియాలలో. మరి ఇక్కడ 164 సీట్లు వచ్చినాయి అని చేస్తున్నారా అంటే అలా అని చెప్పలేము. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి ఎదురైనటువంటి పరిణామాలు, వాళ్ళు ఫేస్ చేసినటువంటి వాటి దాని మీద బేస్ చేసుకుని కొన్ని ఉంటాయి. వాళ్ళు రిటాలియేట్ అవ్వటం అనేది సహజం. అది ప్రతి ఒక్కళ్ళకి టార్గెట్ చేసినప్పుడు, ఈరోజు మనం అధికారంలోకి వచ్చినప్పుడు, అది కూడా భారీ మెజారిటీతో వచ్చినప్పుడు అహంకారం బేసిక్గానే ఉంటుంది ఎవరిలోనైనా.
సో గతంలో మమ్మల్ని ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మేమేంటో చూపిస్తామనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యవహార ధోరణి అది. సో ఆ ధోరణిలోనే చాలామంది వెళ్తున్నారు, ఒకళ్ళిద్దరు కాదు. సో ఇవన్నీ సహజంగా జరుగుతాయి, కానీ వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడుది. సో ఆయన కంట్రోల్ చేయలేకపోతే అది పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చిపెట్టింది. ఎందుకని అంటే ఇప్పుడు మినిస్టర్ రామ్ ప్రసాద్ గారి భార్య ఉంది, పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్తా ఎస్కాట్ వెహికల్ పోలీసులు లేటుగా వచ్చారని వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అది ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చిందో వెంటనే చంద్రబాబు రియాక్ట్ అవ్వటం, ఫోన్ చేయటం, ఇలాంటివి జరిగితే ఊరుకోనని చెప్పి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఆయన ఇచ్చారా లేదా సెకండరీ విషయం, మీడియా ప్రొజెక్ట్ చేసింది అయితే అది. నెక్స్ట్ కొలికిపూడి శ్రీనివాస్, తిరువూరు ఎమ్మెల్యే, ఒక వైసీపీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఇల్లు దగ్గరుండి కూలగొట్టించారు. అధికారులు వద్దు వద్దు అని ఎంత వారించినా ఆయన వినలేదు. ఆ రోజు వెంటనే ఆయన్ని సీఎం ఫేషీకి పిలిపించి సెక్రటేరియట్లో కూర్చోబెట్టి నువ్వు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడ బయట తిరగట్లా పెద్దగా. సో ఇట్లా ఏదైనా సరే జరిగేదాకా తెచ్చుకోకుండా ముందే చంద్రబాబు వార్నింగ్లు ఇలాంటివి చర్యలు ఆయన చెప్తూనే ఉన్నాడు అనుకోండి. కక్ష సాధింపు చర్యలకి పోవద్దు అని చెప్పి అది గట్టిగా స్ట్రాంగ్గా ఒకళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం అనేలాగా చూపించగలిగితే మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అది ఎప్పుడైతే ఆగుతుందో పార్టీకి బెనిఫిట్ అవుతుంది, లేకపోతే అది ఖచ్చితంగా పార్టీకి నష్టాన్నే చేకూరుస్తుంది. వాళ్ళకి మీకు తేడా ఏంటి, వాళ్ళు చేసిందే మీరు చేసినప్పుడు ఇక మిమ్మల్ని గెలిపీయటం ఎందుకు, వాళ్ళని ఉంచితే సరిపోద్దిగా. ప్రజలు ఇదే ఆలోచిస్తారు. సో అవి చక్కదిద్దుకోవాలి. ఇవన్నీ ఎంతవరకు ఎప్పుడు ఆగుతాయి అంటారు, ఇట్లా వార్నింగ్లు ఆపడము ఇలాంటివన్నీ? ఇలాంటివి ఏమీ ఆగవు. సో ఎప్పటికీ ఆగవు. రేపు వీళ్ళు వార్నింగ్ ఇస్తారు, రేపు గవర్నమెంట్ మారి వాళ్ళు వస్తే వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, మళ్ళీ గవర్నమెంట్ మారితే మళ్ళీ వీళ్ళు వార్నింగ్ ఇస్తారు. ఇవన్నీ ఇట్స్ చైన్ లింక్. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పోన్లబ్బా వాళ్ళు చేసింది కూడా మనము అదే చేస్తే ఇక వాళ్ళకి మనకి తేడా, వాడు పోరా అంటాడు, నువ్వు కూడా పోరా అంటే వాడికి నీకు విలువేంటి? ఈ కక్ష సాధింపు చర్యలు ఇది ఆలోచించగలిగితే ఆగుతాయి. అనకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలు డెవలప్మెంట్ ఏదైనా కోరుకుంటున్నారా అది ఆలోచించవచ్చు కదా. బేసిక్గా ఏమవుతుంది అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఆలోచించి దానికి తగ్గట్టు చెయ్యాలి అంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఫస్ట్ థింగ్ వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళరు. ఏమవుతుందంటే గెలిచిన తర్వాత వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళరు. గెలవక ముందు ప్రజల్లోనే తిరుగుతారు, ఇంటింటికి వెళ్తారు, అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, అవ్వ బాగున్నావా, తాత బాగున్నావు, ఇవన్నీ బాగుంటాయి. గెలిచిన తర్వాత ప్రజల్లోకి పెద్దగా తిరగనప్పుడు ఏమవుతుంది, అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో తెలియదు, ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు ఏం బాధలు పడుతున్నారో తెలియదు. వీటి వల్ల ఏమవుతుంది, వీళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి అనుచరుల్ని నమ్ముకుంటారు. ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. బేసిక్గా వాళ్ళు ఏం చెబుతారు, ఆహా ఓహో సూపర్ నువ్వు మస్తు చేస్తున్నావు, అసలు మనకే పేరు, అసలు నెక్స్ట్ మనం మామూలుగా రాము, ఈసారి 20,000 మెజారిటీ వచ్చింది, నెక్స్ట్ 50,000 వచ్చింది, మామూలుగా లేదు మనకని చెబుతారు. అక్కడ రియాలిటీ వేరే లెవెల్ ఉంటుంది. పోయినసారి 20,000 వచ్చింది మెజారిటీ, ఈసారి ఆ 20,000 పోగా ఇంకో 40,000 నష్టపోయి ఓడిపోతాం అనేది అసలు రియాలిటీ ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పేది దానికి రివర్స్లో ఉంటుంది. దాంతో వీళ్ళంతా బాగానే ఉంది, మనకంతా అద్భుతంగా ఉంది, నెక్స్ట్ మనం జెండా పాతున్నాం అంటారు. జెండా పాతేది ఏముంటుంది, ఉన్న జెండా పీక్ రావటమే అవుతుంది. అదే జరిగేది. ఓకే, థ్యాంక్ యూ.